హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ములక్కాడ కర్రీ అండి. ఎంతోమంది ఇష్టపడి తినే ఈ టమాటా ములక్కాడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 లేదా 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అండ్ మిర్చిని యాడ్ చేయండి. ఇలా ఒక ఆనియన్ అలాగే 4, 5 మిర్చీల వరకు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఒకసారి కలుపుతూ ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అని మిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీరాని యాడ్ చేస్తున్నాను. ఇలా జీరా యాడ్ చేసిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అయితే ఆవాలను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి కలిసేటట్టుగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ములక్కాడల్ని మనం పొట్టు తీసి బాగా ఫ్రెష్గా కడుక్కున్న ములక్కాడల్ని ఇందులో యాడ్ చేసుకోండి. వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ములక్కాడల్ని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ములక్కాడలంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటాలను యాడ్ చేసుకోవాలండి. ఒక 5-6 టమాటాల వరకు తీసుకున్నాను. ఇలా కట్ చేసి టమాటాలనంతా దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి ఒకసారి అయితే. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోతున్నాయి టమాటా అండ్ ములక్కాడ అనేవి. ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి దీన్ని మళ్ళీ. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, బాగా మగ్గిపోయాయి టమాటాలు అండ్ ములక్కాడలు అనేవి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అయితే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే దీన్నంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే 4 నిమిషాల తర్వాత చూడండి, లైట్గా సూప్ అనేది తయారవుతుంది. దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేనైతే కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే టమాటా అండ్ ములక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే అంతే, ములక్కాడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది వీడియోని చాలామందికి చేరుస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.